అందరికీ జై శ్రీరామ్ అండి. ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏదైతే ఉందో అది అందరికీ షేర్ అవుతుంది. సో అందరికీ షేర్ చేస్తాను. నేను ఇప్పుడు దీనికన్నా ఇంతకన్నా ముందు ఒక వీడియో పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను. అది ఒకసారి చూడండి. ఒక అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ఎక్కడో ఒక సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు ఏదో చెప్తే ఈయన ప్రసాదం ఏదో పెట్టారట. సో ఆ ప్రసాదం పెట్టినందుకు ఆ పురోహితులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మలు వాళ్ళని ఆ బ్రాహ్మణ్ణి చాలా దారుణంగా కొట్టి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారట ఆయన్ని. సో మాకు మా గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, ఆ గ్రూప్స్లో ఇలాంటి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటే అవి ఫేక్ వీడియోస్ని మాత్రం దయచేసి అనుకోవద్దు. కొన్ని గుళ్ళల్లో సీసీ కెమెరాస్ ఉంటాయి చూసారా, ఆ సీసీ కెమెరాస్లో రికార్డ్ అయిన వీడియోస్ కొన్ని బయటకు వచ్చినటువంటి బాబత్ అనమాట ఇది. సో అది ఎప్పుడు జరిగిందని తెలియదు. బట్ ఒకటి, ఆయన ప్రసాదం పెట్టారో లేదో మనకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఎవరైనా కూడా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా భగవంతుడు అనేవాడు గొప్పవాడు. ఆయన ప్రసాదం చాలా పరమ పవిత్రమైంది. అది మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. అది మీరైనా సరే, నేనైనా సరే, అది మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. అంతేగాని మా మతం ఇది కాదు, మీ మతం ప్రసాదం మేము ఎందుకు తీసుకోవాలి, మీ దేవుడి ప్రసాదం మేము ఎందుకు తీసుకోవాలి అనే భావనతో కానీ, దురుద్దేశంతో కానీ దయచేసి ఇటువంటి విపరీతాలకి ఎవరు కూడా పాల్పడద్దు దయచేసి ప్లీజ్. ఎందుకంటే బ్రాహ్మడు అనేవాడు చాలా గొప్పవాడు. ఈవేళ ఏవో కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి కదా, ఇంకోట అన్నది కాదు. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మంచైనా చెడైనా కూడా బ్రాహ్మణులు సంప్రదించకుండా మనం ఏ పని చెయ్యం. అది మీ అందరికీ తెలుసు. సో దయచేసి ప్లీజ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులకి కొంచెం గౌరవం ఇవ్వండి. నేను ఆ వీడియో వాట్సాప్లో చూశాను. బట్ ఏంటంటే నేను చాలా బాధపడుతున్నాను, సాటి బ్రాహ్మణుడిగా చాలా బాధపడుతున్నాను. దయచేసి ప్లీజ్ ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ప్లీజ్. ఎవరో కూడా ఒక్క మాట అండి, ఈరోజు కులం, మతం ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా బుర్రలో బాగా నాటుకుపోయింది. కానీ మనం మనుషులం అనేటటువంటి ఆలోచన ఎవరికీ లేదు. అసలు ఒక మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకుంటే మన సమాజం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది. మన ఊరు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది, మన దేశం బాగుపడితే ప్రపంచం బాగుపడుతుంది. మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే. అందులోనూ బ్రాహ్మణులకి చాలా గౌరవం ఇవ్వాలి. ఇంచేతంటే అండి, వాళ్ళు వేదాలు చదువుకుని ఉన్నారు, వాళ్ళు వేదాలు చదువుకుని ఉంటారు. మంచి చెడు అన్నీ వాళ్ళకే తెలుస్తాయి. అంటే వాళ్ళు ఏదో బ్రాహ్మణులు ఏదో గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళని నా ఉద్దేశం కాదు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, అనేక రకాల సోకాల్డ్ ఆఫ్ ఎన్నో వచ్చాయి. దీనివల్ల మిగతా కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, మిగతా జనాలు ఎంతోమంది ఎన్నో నేర్చుకుంటున్నారు. అది చాలా సంతోషం. ఇంకా కొన్ని మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళే చెప్తున్నారు, అది ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు గరికపాటి వారి మహానుభావులు అలాంటి వాళ్ళు కానీ, చాగంటి వారి ప్రవచనాల ద్వారా కానీ, అలాగే ఇంకొక ఆయన శర్మగారి విజయవాడ ఆయన ద్వారా కానీ, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ ద్వారా యువత, ముఖ్యంగా యువత కానీ, మిగతా జనాలు కానీ చాలా నేర్చుకుంటున్నారు.
సో ఎవరిని కూడా దయచేసి కించపరచకండి. ఎవరిని కూడా దయచేసి కించపరచకుండా అసలు మనం ఏంటి, మనం మనుషులం, సాటి మనిషికి మనం గౌరవం ఇవ్వాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడా సాటి మనిషికి మనం గౌరవం ఇవ్వాలి అనేటటువంటి సంస్కారం ఫస్ట్ మనం నేర్చుకుంటే, అంటే నేను అందరినీ ఉద్దేశించే మాత్రం అనట్లేదు, చాలామంది గౌరవప్రదంగా ఉండేవాళ్ళు ఉన్నారు, కాదని అనట్లేదు. కానీ కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది మనలాంటి వాళ్ళం, పోనీ దాంట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి, మనలాంటి వాళ్ళం కొంత సంస్కారం నేర్చుకుంటే ఈ దేశం బాగుపడుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎన్నో నేర్చుకున్నాం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ రెస్పెక్టెడ్ ఆల్ ఇండియన్స్ అని చెప్పని మనం స్కూల్లో టీచర్లు ఏదో చెప్పారు, మనం ఏదో ప్రేయర్ చేసేసాం, అది అక్కడితో వదిలేసాం. నా బాధ అంతా ఏంటంటే మనం చేసిన ప్రామిస్ మనం మర్చిపోయామండి. అందుకని దయచేసి మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకుందాం. ఇప్పటికైనా ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి, ఈ క్షణం నుంచి దయచేసి ప్లీజ్ ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. నచ్చితేనే షేర్ చేయండి, లేకపోతే డిలీట్ చేసేయచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఎలా ఉందో దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.